అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఇంట్లో డైలీ చేసుకునే రైస్ తోటే ఇలా పొడి పొడిగా జీరా రైస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీతో అయినా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దాల్ తడకాతోని సర్వ్ చేస్తున్నానండి. ఈ రెండు కాంబినేషన్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 2.5 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. ఇవి రోజు వాడుకునే బియ్యమేనండి, బాస్మతి బియ్యం కాదు. మీరు బాస్మతి బియ్యం అయినా వాడుకోవచ్చు. నేను ఇంట్లో వాడే బియ్యమే తీసుకొని ఒక 2 సార్లు కడుక్కుంటున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసి ఒక అరగంట నాననిస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రైసు. పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2 నల్ల ఇలాచి వేసుకోవాలి. ఒక 3 గ్రీన్ ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 లవంగాలు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఓన్లీ బియ్యం తీసి వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల పొడి పొడిగా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది బియ్యం కూడా. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి. మనము 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 5 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. చాలా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఈ నీళ్ళు అనేటివి మీ బియ్యాన్ని బట్టి తీసుకోవాలి. కొత్త బియ్యం అయితే తక్కువ పడుతుందండి, పాత బియ్యం అయితే ఎక్కువగా పడతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. మీకు కావాలంటే ఇంక కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. చూడండి, వేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే ఎంత పుల్లలు పుల్లలుగా చాలా పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది కదా. ఈ కొలతలతో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ కొలతలతో ఈ విధంగా కుక్కర్లో చేశారంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి. అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది దాల్ తడక దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.